నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బెంగళూరు. నేను మీ శాలిని రాచపల్లి. ఈ రోజు ఎక్కడున్నాను అని చూస్తున్నారా? రెడ్ బకెట్ బిర్యానీ దగ్గర ఉన్నాను అన్నమాట. ఇది వచ్చేసి బెంగళూరులో మారథల్లిలో ఉందన్నమాట. అదేంటి అంటే బిర్యానీ ఎవరికి నచ్చదండి? నాకు నచ్చుతుంది అండ్ అలాగే మీకు నచ్చుతుంది కదా. వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫుడ్స్ ఏంటి అని అడిగితే మనందరినీ బిర్యానీ అని కరాఖండిగా చెప్పేస్తాము. అండ్ అలాగే ఈ రోజు నేను వీళ్ళ రెడ్ బకెట్ బిర్యానీ రివ్యూస్ చూసాను అండ్ అలాగే టేస్ట్ చేశాను. నాకు చాలా బాగా నచ్చింది. వావ్, నా ఫేవరెట్ రెడ్ బకెట్ బిర్యానీ దగ్గరికి లోపలికి వచ్చేసాను అనమాట. ఇక్కడైతే నాకు హైదరాబాద్ అథెంటిక్ హైదరాబాద్ దమ్ బిర్యానీ సూపర్బ్ గా ఉంటుంది. ఇక్కడ ఫేమస్ నేను టేస్ట్ చేసింది అయితే చికెన్ అండ్ మటన్ అన్నమాట. సూపర్బ్ గా ఉంటుంది. మీరందరూ కూడా ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. అండ్ అలాగే మనం వెంటనే ఫస్ట్ బిర్యానీ హౌస్ కి కానీ ఇంకెక్కడికైనా వెళ్ళినా ప్రైస్ లిస్ట్ అనేది చూస్తాం కదా. ఒక్కసారి ఐటమ్స్ ఏమున్నాయో ఒకసారి చూసేద్దామా? అండ్ అలాగే ప్రైజెస్ కూడా ఒకసారి చూసేద్దాం. ఒక్కసారి అట్లా జూమ్ వేసేసుకోండి. మనకు ఒక డౌట్ వస్తుంది కదా, వీళ్ళు బిర్యానీ ఎలా చేస్తున్నారు, దాని మేకింగ్ హైజీనిక్ గా ఉందా లేదా అని చెప్పని. ఆ డౌట్ కూడా మీకు అక్కర్లేదు, అక్కడికి కూడా వెళ్ళిపోదాం, వచ్చేయండి. అయితే మీ సీక్రెట్ మొత్తం ఈ మసాలాలో ఉందన్నమాట. రెడ్ బకెట్ బిర్యానీ మసాలాది ఇది స్పెషల్ రెసిపీ వీళ్ళకి. సో ఆటోమేటిక్ గా ఇంతమంది బిర్యానీ లవర్స్ రెడ్ బకెట్ కి ఎందుకు ఉన్నారు అంటే ఇది దానికి కారణం. సో ఒక్కసారి మన వాళ్ళని పిలిచి ఇది మ్యారినేట్ చేయడం చూపిస్తారా మాకు? ఎస్, చూసారు కదండి, మొత్తం కంప్లీట్ గా మనకి కావాల్సిన స్పైసెస్ అంతా వేసేసారు. అండ్ అలాగే ఇప్పుడు రెడ్ బకెట్ మసాలా స్పెషల్ మసాలా వేస్తున్నారు. సో ఇప్పుడు అది మ్యారినేట్ చేస్తారనమాట. ఇప్పుడు నేనైతే రెడ్ బకెట్ బిర్యానీ మాతల్లి బ్రాంచ్ ఓనర్ తో మాట్లాడటానికి వచ్చేసానండి. వారి మాటల్లోనే తెలుసుకుందాము ఇక్కడ స్పెషాలిటీస్ ఏంటో మరొకసారి. హాయ్ సార్. మీ పేరు? జయచంద్ర గారు. రెడ్ బకెట్ బిర్యానీ అనేది నాకైతే చాలా బాగా రివ్యూస్ లో చూసాను, హైదరాబాద్ అవుట్లెట్స్ లో టేస్ట్ చేసి చూసాను. చాలా చాలా బాగుంది. ఇక్కడ బెంగళూరులో పెట్టారు అనగానే వచ్చేసాం అనమాట మీ దగ్గరికి. సో మీ మాటల్లో ఇక్కడ స్పెషాలిటీస్ చెప్తారా మాకు? షూర్ అండి, ఖచ్చితంగా. బేసిక్ గా చెప్పాలంటే మా దగ్గర ప్రతిదీ ఫేమస్, అన్ని బాగానే ఉంటాయి టేస్ట్ చేస్తే. కాదు, ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చెప్పండి. బేసిక్ గా ఇక్కడ వెరైటీస్ అంటే ఇది వచ్చేసి 1% బిర్యానీ. ఇందులో వెరైటీస్ అంటే చికెన్ లో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ ఉంది, చికెన్ 65 బిర్యానీ ఉంది, చికెన్ ఫ్రై బిర్యానీ ఉంది. ఇక్కడ ఫేమస్ వచ్చేసి రెడ్ బకెట్ స్పెషల్ బిర్యానీ వచ్చేసి ఫేమస్ మన దగ్గర. ఓకే, అథెంటిక్ హైదరాబాదీ దమ్ బిర్యానీ ఆంధ్ర స్టైల్, రైట్? ఓకే. అండ్ ఇంకొకటి అండి, నన్ను ఈ బకెట్స్ కూడా చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. ఆ బకెట్స్ ఏంటో కూడా ఒకసారి చెప్తారా నాకు? అండ్ రెడ్ బకెట్ అనేది దాని నుంచి వచ్చింది అనుకుంటున్నాను. కరెక్ట్, అదే కాన్సెప్ట్. బేసిక్ గా ఇక్కడ ఏమైతే మెనూలో మెన్షన్ చేశారో వాటికి రిలేటెడ్ గానే బకెట్స్ అన్ని ఇక్కడ పెట్టడం జరిగింది అనమాట. క్వాంటిటీ ఏంటి, ఎంత మందికి వస్తుంది అని చెప్పి ఇక్కడ మనం మెన్షన్ చేసి రాయడం కూడా జరిగింది బిట్ మీద. సో ఈ మెనూ వచ్చేసి ఏంటంటే 1 పర్సన్ వచ్చేసి టాప్ టు బాటమ్ మొత్తం ప్రైస్ లిస్ట్ ఉంది. 2 పర్సన్స్ కే
పర్సన్స్ యాడ్ అయిపోతే ప్రైస్ కూడా రెడ్యూస్ అవుతుంది, రెడ్యూస్ అవుతాయి. చూసుకోండి 3 persons కి 4 persons కి 5 ఈవెన్ 10 persons కూడా ఉంది. యాక్చువల్లీ మనం బిర్యానీ ప్రైస్ ఎక్కడైనా సరే 1 person కాదు 2 persons కాదు, బిర్యానీ బకెట్ ఆర్ కుండ బిర్యానీ ఏది ఆర్డర్ చేసుకున్నా 400 తక్కువ ఎక్కడ ఉండదండి. ఇక్కడ ప్రైసింగ్ మాత్రం చాలా ఇంపార్టెంట్. క్వాలిటీ, క్వాంటిటీ అండ్ ప్రైజింగ్. ఆ ప్రైజింగ్ వచ్చేసి కూడా ఇక్కడ చాలా చాలా రీజనబుల్ ప్రైస్. అక్కడ చూసారా చికెన్ దమ్ బిర్యానీ ఇట్స్ ఓన్లీ 220 రూపీస్ అనమాట. మనకి ఎక్కడ ఇంత రీజనబుల్ ప్రైస్ లో దొరకదు. అండ్ ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ 1 person ఏదైతే ఆ బకెట్ ఉందో ఇది 1 person కి కదండి. ఏదైతే ఇది ఒక్క బకెట్ ఉందో దాని ప్రైజింగ్ ఇది. అలాగే 2 persons బకెట్ కి ప్రత్యేకంగా ఇక్కడ బకెట్స్ మెన్షన్ చేసి ఉన్నాయి అనమాట. అంటే ఆ క్వాంటిటీ వస్తుంది. ఇది 2 buckets ది. సో 2 persons కి సరిపడేది ఆటోమేటిక్ గా ప్రైస్ రెడ్యూస్ అయిపోతుందండి. ఇక్కడ 220 ఒక పర్సన్ కి అయితే అక్కడ 420. సో అలాగా పెరుగుతూ పోతుంది అనమాట, ప్రైస్ తగ్గుతూ పోతుంది. మనుషులు పెరిగే కొద్దీ ప్రైస్ తగ్గుతూ ఉంది. అండ్ అలాగే ఇక్కడ 10 persons కూడా ఉంది కదండి. 10 persons కూడా ఉంది. ఇది 10%. ఓకే, ఇది 10 persons. ఆల్మోస్ట్ మంచిగా బిర్యానీ లాగించే వాళ్ళకైతే 10 persons to 10 to 12 persons దాకా వస్తుంది. 12 persons దాకా వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకో స్పెషాలిటీ విన్నానండి, ఇక్కడ హండీ అనేది ఒకటి ఉంది అని విన్నాను. ఏదైనా పార్టీ ఆర్డర్లకు, ఫంక్షన్లకు ఏదైనా ఉంటే ఒక హండీ మొత్తం ఇచ్చేస్తాము. 50 members వరకు వస్తుంది. దాని కాస్ట్ 10,000. చికెన్ అయితే, మటన్ అయితే 14,000. ఓకే, సో మనకి ఈ ఆప్షన్ కూడా ఉందన్నమాట హండీది. ఒకవేళ ఒక చిన్న సైజ్ పార్టీ పెట్టుకున్నాము అంటే 50 persons కి మనం కుక్స్ ని పెట్టుకొని మనుషుల్ని మెయింటైన్ చేయటం కంటే జస్ట్ డెలివరీ చేస్తాము. ఒక 10,000 రూపీస్ పెట్టేస్తే కనుక మనం హ్యాపీగా ఇక్కడ హండీ అనే చికెన్ అండ్ మటన్ స్పెషల్ గా ఇక్కడ రెడీ అవుతుంది. అవి కూడా మనకి దొరికేస్తాయి అన్నమాట. సో ఇంకెందుకు లేటు, హ్యాపీగా మీరందరూ రెడ్ బకెట్ బిర్యానీ ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. స్విగ్గీ అండ్ జొమాటో ఉండిందనమాట. ఇక్కడ రేడియస్ ఆఫ్ 5 kilometers వరకు కూడా మార్తల్లి చుట్టూతా 5 kilometers లో కూడా వీళ్ళు ఫ్రీ డెలివరీ చేస్తున్నారు. ఇంకా అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా హ్యాపీగా ఆర్డర్ చేసేసుకొని తినేసేయండి. ఓకే అండి, చక్కగా మనం అంతా కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకున్నాం కదా. చాలా చక్కగా మీకు మేకింగ్ వీడియోస్ అన్ని కూడా చూపించేసా కదా. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. సో ఇప్పుడైతే నాకు ఇష్టమైనవన్నీ ఇక్కడ సూపర్ గా ఉండేవన్నీ నేను ఆర్డర్ చేసుకున్నానండి. అఫ్ కోర్స్ నేను ఒక్కదాన్నే వచ్చాను కాబట్టి కంప్లీట్ గా నేను తినలేను కాబట్టి సో నాకు ఇష్టమైనవి ఆర్డర్ చేసుకున్నాను. ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా బాగుంటది అనమాట. అండ్ మటన్ బిర్యానీ కూడా చాలా బాగుంటది. అండ్ అలాగే వెజ్ వాళ్ళకి ఏ మాత్రం ప్రాబ్లం లేదండి, హ్యాపీగా వెజ్ స్టార్టర్స్ ఉన్నాయి అండ్ అలాగే వెజ్ బిర్యానీ కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దామా? అవి రెడీ? సో ఇప్పుడైతే నేను టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను అనమాట. చక్కగా టేస్ట్ చేసేసి ఎంత బాగుందో అనేది చెప్పేస్తాను. మనకి హైదరాబాద్ లో అయితే ఇది రెగ్యులర్ అన్నమాట ఈ బిర్యానీ అనేది మనకి ఇక్కడ. సో ఇక్కడ మనం ఒకసారి చూసేద్దాం. మన బెంగళూరులో సేమ్ అదే క్వాలిటీ క్వాంటిటీ అంతా ఎలా ఉందనేది ఒకసారి చెప్పేస్తాను మీకు. కానీ ఒకటైతే చెప్పాలండి, బిర్యానీకి ఒక ఫ్లేవర్, ఒక అరోమా అనేది ఉంటది కదా, అదైతే నేను మీకు కెమెరాకి చూపించలేను. కానీ నాకైతే మాత్రం ఇక్కడ సూపర్ గా స్మెల్ అయితే మాత్రం అదిరిపోతోంది. సూపర్ అంటే సూపర్. సేమ్ టేస్ట్ ఎక్కడైతే మనకి 150 అవుట్లెట్స్ ఉన్నాయో ప్రతి చోట ఎక్కడైతే సేమ్ టేస్ట్ ఉందో ఇక్కడ మన బెంగళూరు మార్తల్లి బ్రాంచ్ లో కూడా సేమ్ టేస్ట్ ఉంది. అండ్ అలాగే లెట్ మీ ట్రై ద వెజ్ స్టార్టర్. సూపర్. ఇక్కడైతే పన్నీర్ ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది. హ్యాపీగా మీరందరూ వచ్చేసి
చక్కగా రెడ్ బకెట్ బిర్యానీలో ఫ్యామిలీతో పాటు వచ్చేసి ఇక్కడ యాక్చువల్లీ సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా అరేంజ్ చేశారు. బేసిక్ గా హైదరాబాద్ లో కానీ ఎక్కడైనా కంప్లీట్ అవుట్లెట్స్ లో ఓన్లీ టేక్ అవే ఉంది. ఇక్కడ మాత్రం బెంగళూరు మార్తల్లి బ్రాంచ్ లో సిట్టింగ్ పోస్టర్స్ కూడా పెట్టారనమాట. హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో వచ్చేసి మన ఫుడ్ ని ఎంజాయ్ చేసేయచ్చు. నేనైతే ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడైతే కొంతమంది కస్టమర్స్ ఉన్నారండి, వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో. సో నేను చెప్పడం కాదు, టేస్ట్ చేసి వాళ్ళ చేత కూడా ఒక మాటల్లో చెప్పిద్దాం అనమాట. హాయ్ సార్. Hello. హాయ్, హౌ ఆర్ యూ గైస్? Okay, fine. Are you enjoying your food? Yeah. Oh, okay. This is the first time you're coming here? No, we used to come regularly or frequently. Okay. So, what did you order today? So we ordered one person that red biryani. Uh-huh. Yeah. Okay, fine. How did you enjoying your food? Yeah, it's good. It's good? Yeah. ఇదండి వాళ్ళ వీడియో, రెడ్ బకెట్ బిర్యానీ అన్నమాట. నాకైతే సూపర్ గా నచ్చింది. మీరు కూడా మీ ఇంటిల్లో 10 హ్యాపీగా రెడ్ బకెట్ బిర్యానీ నుంచి ఆర్డర్ చేసుకొని, అండ్ అలాగే ఇక్కడికి వచ్చి తినాలనుకుంటే, మార్తల్లిలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి తినాలనుకుంటే హ్యాపీగా వచ్చి తినేసేయండి, ఎంజాయ్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ శాలిని రాచపల్లి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సుమన్ టీవీ బెంగళూరు. బాయ్.